అందరి నమస్కారం. మీకు అమర్వాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు ఇంతకుముందు క్లాసులో మనకి జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి వివాహ జీవితంలో పునర్వివాహం, రెండు వివాహాలు ఏ విధంగా జరుగుతాయనేటువంటి పార్ట్ మనం తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో విడాకులైనటువంటి కారణాలు ముఖ్యంగా ఈరోజు మనము దాంట్లో రవి ఎటువంటి పాత్ర పోషిస్తున్న విషయాన్ని మనం మొత్తంగా, శని ఏ విధంగా పాత్ర పోషిస్తున్న విషయాన్ని మొత్తం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో నాకున్నటువంటి అనుభవంలో విడాకులకి మరియు దంపతులు విడిపోవడానికి గల కారణమైనటువంటి గ్రహాలు ముఖ్యంగా రవి, కుజుడు, రాహు, శని, కేతు. రవి, కుజుడు, రాహువు, శని, కేతువు, లేదా రవి, కుజ, శని, రాహు, కేతును అనుకోండి. దంపతులు విడిపోవడానికి శని గ్రహం అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది జాతకంలో. శని వైవాహిక స్థానాలకు ముఖ్యంగా లగ్నం మీద సప్తమ భావాలు ఉన్నట్లయితే జాతకుడికి ఎంతో గొప్పమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటాడు. అంతేకాకుండా భాగస్వామితో నిత్యం కూడా అనుమానిస్తూ ఉంటాడు. లగ్నంలో శని లేదా సప్తమంలో శని ఉన్నట్లయితే జాతకుడికి గోప్యమైనటువంటి లక్షణాలు, గొప్పమైన లక్షణాలు రెండు ఉంటాయి. గోప్యం అంటే ఏంటి? మా భార్య ఏం చేస్తుంది, అనునిత్యం అనుమానించడం అనేది కారకుడు అవుతా ఉంటాయి కొన్ని జాతకాల్లో. ఒక వ్యక్తి యొక్క వైవాహ స్థానానికి మరియు శనికి సంబంధం ఉన్నట్టయితే ఆ వ్యక్తికి వైవాహిక జీవితంలో ఎప్పటికీ సంతృప్తి అనేది కలగదు. ఆ వ్యక్తి యొక్క వైవాహిక స్థానం ఏంటి? సప్తమ స్థానం. వైవాహిక స్థానం అంటే సప్తమ స్థానానికి శనికి సంబంధం ఉన్నట్టయితే, అంటే 7వ స్థానం శని చూసినా సరే, 7వ స్థానాధిపతితో శని కలిసి ఉన్నా సరే, ఆ వ్యక్తికి వైవాహిక జీవితంలో ఎప్పటికీ వివాహ జీవితాన్ని సంతృప్తిగా ఉండదు. కొంతమంది జాతకాలను గమనించండి, వివాహం అయింది అంతవరకు అయింది, సంతృప్తిగా లేను, నడుస్తుంది. మా తల్లి గురించో పిల్లల గురించో ఏదో గురించి వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. ఆ విధంగా శని మందగమనుడు, స్లో ప్లానెట్. అందుకే 2-4 సంవత్సరాల పాటు ఒక దాంట్లోనే ఉంటాడు, స్లోగా కదులుతూ ఉంటాడు, మందగమనుడు దానికి పేరు. కాబట్టి శని కలిగించే ప్రభావాలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి జాతక చక్రాల విషయాలు ఎంతో కాలం పాటు గోప్యంగా తమలో తాము ఉంచుకుంటూ ఉంటారు. ఏవైనా చిన్న గొడవలు జరిగినప్పుడు అకస్మాత్తుగా ఆ విషయాలు బయటకి పెడతా ఉంటారు. మీరు గమనించిన కొన్ని జాతకాల్లో కొన్ని భార్య గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి, భర్త గురించి కొన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి, కానీ గోప్యంగా ఉంచుతారు. ఒకేసారి చిన్నపాటి గొడవలు జరిగిన వెంటనే ఈ విషయాన్ని వాళ్ళు బయట పెడతారు. సడన్ గా జరుగుతుంది అనుకోకుండా. కారణంగా జీవితంలో కోలుకోలేని దెబ్బలు తింటా ఉంటారు. ఒకేసారి బయటపడింది అనుకోండి, దెబ్బలు తింటనే. తెలిసిన వెంటనే అడిగింది అనుకోండి, తెలిసిపోయింది, లేకపోతే ప్రాబ్లం కాదు, అది మనకి బాధించదు. కానీ ఒక మనసులో ఒక విషయాన్ని మనం పెట్టుకొని దాన్ని ప్రతినిత్యం మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఒకేసారి బయటకు వచ్చింది అనుకో, ఏ విధంగా ఉంటుంది? ఆటం బాంబు కన్నా డేంజర్, అంత విధంగా ఉంటుంది. గమనించండి. కాబట్టి ఒకేసారి శని దంపతులు శాశ్వతంగా దూరం చేస్తాడు. ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా విడిగానే ఉంటారు. మరి ప్రేమ అనేది ఉంటుందండి ఇద్దరి మధ్యలో, ప్రేమను క్రియేట్ చేస్తారు. కానీ ఏదైతే ఈ చిన్నటువంటి అనుమానాలు ఏదైతే ఉన్నాయో, ఈ అనుమానాల వలన వాళ్ళు విడాకులు తీసుకోకపోయినా సరే విడిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దంపతుల మధ్య అపార్థాలు అనేది చెలరేగడం జరుగుతుంది, గొడవలు కలగడం, వివాదాలు కలగడం. చివరిగా కొన్ని జాతకాల్లో విడాకులు తీసుకోవడానికి కూడా శని కారకుడు అవుతున్నాడు కూడా. కాబట్టి లగ్నంలో కానీ సప్తమాలో కానీ శని ఉన్నట్టయితే, సప్తమాధిపతితోని శని కలిసి ఉన్నా సరే ఆ జాతకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక కొన్ని జాతచక్రాల్లో మనకి సంతానం అనేది ఒక ముఖ్యమైన పార్ట్. సంతానం కలకపోయినా కంటే ఏమంటాం మనం? శుక్రకణాలు లేట్ ఇవ్వడం కానీ, శుక్రకణాల శాతం తక్కువ ఉంటాం కానీ, కొన్ని అన్ని ఉంటాయి. కొన్ని జాతకాల్లో నపుంసక లక్షణాలు ఉంటాయి. నపుంసక లక్షణాలు మనకి శని ద్వారానే కలుగుతాయండి. అది కూడా మనకి ఇక్కడ పాయింట్. కాబట్టి నపుంసకత్వానికి పుత్రుడు కలగకపోవడానికి కూడా శని కారకుడు అవుతాడన్నమాట. కాబట్టి ఇలాంటి జాతచక్రాలు కూడా మనకి ఈ లక్షణాలు కూడా మనకి విడాకులకి దారి తీసేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం, కుజుడి గురించి తెలుసుకున్నాం, శని గురించి తెలుసుకున్నాం. మరి రాహు ఏ విధంగా కారకుడు, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
క్లాసు చాలా లెంతీగా ఉంటది. ఎందుకంటే మీకు రవి కుజులు శని రాహు కేతులు వివాహానికి సంబంధించిన విషయాల్లో కారకుడు, ఇబ్బందులు పెట్టే కారకుడు చెప్పి వదిలేసి అనుకోండి, మీకు అర్థం కాదు. వాటి గురించి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాహు దంపతులు విడిపోవడానికి రాహు ఏ విధంగా కారకుడు అవుతాడనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.